వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైంది. 2028లో ఇక్కడ కాషాయ జెండా ఎగరడం పక్కా. రాష్ట్రంలో అంతా వసూళ్ల రాజకీయం. 6 గ్యారంటీలు గాల్లోనే. మూసీ ప్రాజెక్టు పేరిట భారీ దోపిడీకి ప్లాన్. బీజేపీ రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు. బీజేపీ రాగానే మతపరమైన రిజర్వేషన్లు రద్దు. గిది నిజమైన అంబేద్కర్ గారి ఆశయం. కావాలంటే మీరు ఆయన రాసిన పుస్తకాలు, అంబేద్కర్ గారి గురించి చదువుకోండి. అంబేద్కర్ గారికి మతపరమైన రిజర్వేషన్లు అసలు ఇష్టం లేదు. కానీ ఈరోజు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతపరమైన రిజర్వేషన్లను తీసుకురావడమే కాదు, నిజమైన పేదలకు కూడా న్యాయం జరగకుండా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొట్టేస్తారు. వాళ్ళ రిజర్వేషన్లు తీసి కూడా ఇలా కలిపేస్తారు. గది జరగాల. ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకు, వెనుకబడిన తరగతుల వాళ్ళకు. అంతేగాని మతపరంగా రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతే ఇక మేము మతం మారిన మాకు రిజర్వేషన్లు కావాలని, లేకపోతే ఆ రిజర్వేషన్ల కోసం ఇగో ఇట్లా అక్రమ రోహింగ్యాల రూపంలో గిడికి వలస వచ్చి అరాచకాలు సృష్టించే అవకాశం ఉంటుంది. నిజమైన అంబేద్కర్ గారి వారసులు ఎవరైనా ఉంటే మతపరమైన రిజర్వేషన్లను ఫస్ట్ పీక్ పడేయాల. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ముగ్గురు ఒక్కటే. గట్కేసర్లో పార్టీ స్టేట్ కమిటీ మీటింగ్. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని జాతీయ నాయకత్వం ప్రత్యేక మిషన్ గా స్వీకరించింది. దీన్ని సక్సెస్ చేసే బాధ్యత ప్రతి కార్యకర్తదే అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నంబీర్ స్పష్టం చేసిండ్రు. 2028లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైందని చెప్పిండ్రు. లోక్సభ ఎన్నికల్లో 35% ఓట్లతో బీజేపీ తన సత్తా చాటిందని, ఇప్పుడు ప్రతి కార్యకర్త వికసిత్ తెలంగాణ కోసం యుద్ధానికి రెడీ కావాలని పిలుపునిచ్చిండ్రు. ఇదైతే నిజం. తెలంగాణలో బీజేపీ కార్యకర్త కష్టపడే అంత ఎవ్వరు పడరు. వాళ్ళు ఏం ఆశించారు తెలుసా? నేను చాలా సార్లు కలిసిన, చాలా సార్లు చూసిన వాళ్ళని. ఏముండదు, వాళ్ళందరి కల కూడా తెలంగాణలో బీజేపీ రావాలా. ఎందుకు అనంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసినాక ఖచ్చితంగా తెలంగాణలో కూడా బీజేపీ వస్తే గట్లాంటి అభివృద్ధి జరుగుతుందని గిడున్న ప్రతి కార్యకర్తకు నమ్మకం. గా నమ్మకంతో వాళ్ళు ఎంత కష్టపడతారు అంటే, కూలి పైసలు లేని ఒక కూలీలు ఎంత కష్టపడతారో గంతకంటే ఎక్కువ. వాళ్ళని అట్లా బోల్చుడు కాదు, వాళ్ళ కష్టం గురించి చెప్తున్నా. ఒక కూలి ఎంత కష్టపడతాడో ఒక ఇల్లు నిర్మించడానికి, ఈ రోజు తెలంగాణలో బీజేపీ కార్యకర్త తెలంగాణలో బీజేపీ అనే ఒక స్టాండర్డ్ బిల్డింగ్ నిర్మించడం కోసం గంత కష్టపడతారు. కానీ ఇక్కడ జరుగుతున్న అనేక తప్పిదాలను గ్రహించగలిగితే, వాటన్నిటిని సెటరైట్ చేయగలిగితే ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలు కూడా బీజేపీని కోరుకుంటారు అని చెప్పడానికి ఎంపీ ఎలక్షన్సే కాదు, ఈసారి సర్పంచ్ ఎలక్షన్స్ లో సీట్లు పెరిగినాయి వాళ్ళకి, మిగిలిన వాటిలో పెరిగినాయి. ఎందుకు అనంటే బీఆర్ఎస్ కు ఒక అవకాశం ఇచ్చిన ఏం చేసిండ్రు వాళ్ళు కనబడ్డది, కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చిన ఏం చేసిండ్రు వాళ్ళు కనబడ్డది. మరి ఇప్పటి వరకు అవకాశం ఇవ్వకుండా మనం ఎవరిని జడ్జిమెంట్ చేయకూడదు కదా. తెలంగాణ ప్రజలు ఊరికి ఎవరిని జడ్జిమెంట్ చేయరు. ఒకసారి గుండెల్లో పెట్టుకున్నారంటే ఎంత షికాకు పుడితేనో వాళ్ళని పీక్ బయట పడేస్తారు. అట్లనే బీజేపీకి కూడా ఒక అవకాశం ఇచ్చి చూస్తే అసలు వాళ్ళు ఏం చేస్తారనేది అర్థమైద్ది అనే ఒక ఆశ తెలంగాణ ప్రజలకు ఉన్నప్పటికీ వాళ్ళ ఆశను రీచ్ అవ్వడంలో ఎక్కడో కొంత జాప్యం అయితే జరుగుతుంది. దాన్ని సెట్ చేసుకోగలిగితే మాత్రం తెలంగాణలో బీజేపీ ఖాయం అంటూ విశ్లేషకులు కూడా చెప్తారు. యాజ్ యూజువల్ గా ఎప్పటిలాగే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ తెలిసిందే, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, మీ అభిప్రాయం, ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ఆర్థికంగా మీరు చేస్తున్న సపోర్టే ఈ ఛానల్ని నడిపిస్తుంది. మీరు లేకపోతే అసలు ఈ ఛానలే లేదు. కాబట్టి మిమ్మల్ని నమ్ముకునే ప్రతి అడుగు ముందుకేస్తున్నాం. మీ చేయూతతోనే ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ ఇచ్చాము. దాంతోపాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.